ఎన్టీఆర్ స్టేడియంలో పుస్తకాల పండుగ జరుగుతుందంటే వచ్చేసిన 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అయితే స్టార్ట్ అయింది 19వ తారీఖు నుంచి ఇవాళకి 3 రోజులు అవుతుంది. సో ఇది డిసెంబర్ 29 వరకు ఉంటుంది అనమాట. లోపల 300 స్టాల్స్ ఉన్నాయి. మనకి ఎలాంటి బుక్ కావాలన్నా, ఎలాంటి ఏ ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిందైనా, ఎలాంటి బుక్స్ కావాలన్నా ఈ పుస్తకాల పండుగ అనే బుక్ ఫెయిర్లో ఈ బుక్ ఫెయిర్లో అయితే ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పొచ్చు. చాలా మంచి సావిత్రిబాయి పూలే కానీ, సంత్ గాడ్గే బాబా, కాళోజీ గారి పుస్తకాలు ఇలా చాలా ఉన్నాయి ఈ స్టాల్లో. సో ఇక్కడ పెద్ద బాల శిక్ష 1, 2 మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అలాగే రామాయణం, మహాభారతం అవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. ఓకే, ఎంత ఉంటుందండి ఆ సెట్? ఇది 1700 మేడం. ఇది 3000. ఓకే, డిస్కౌంట్ ఏమి ఉండదా? డిస్కౌంట్ ఉంటుంది. మహాభాగవతం కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. గణపతి శాస్త్రి గారు రాసింది. ఓకే, ఇదేమో శ్రీనివాస శిరోమణి గారి, ఇదేమో యామజాల పద్మ. ఓకే ఓకే. సో ఇక్కడ మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించిన పుస్తకాలన్నీ. ఓకే, సో ఇది బాగా సేల్ అయిన పుస్తకం అంట, అమరావతి కథలు అనే పుస్తకం. ఇది అత్తగారి కథలు అనేది కూడా చాలా బాగా పోతుందంట ఇక్కడ. Is used in Ayurvedic medicines. Okay. It is one kind of immune booster also. ఇది వచ్చి కుంకుడుగాయలు. కుంకుడుగాయలు తెలుసునండి. ఓకే ఓకే. ఇది నరమామిడి చెక్క. అటవీ ప్రాంతాల్లో వాళ్ళకి చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయినప్పుడు దీన్ని యూజ్ చేసి దాన్ని అతికిస్తారు. ఓకే. దాంతో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ చేస్తారు. ఇది తేనె వ్యాక్స్ మైనం అంటారు. మైనమా ఇది? It is used in all sticky food items. చాక్లెట్స్, లిప్స్టిక్స్, ఇట్లా కొంచెం గ్లామర్ కాస్మెటిక్స్ లో యూస్ చేస్తారు. ఇది గానుగ గింజలు అంటారు మేడం, నూనె తీస్తారు. ఇది చిల్ల గింజలు అంటారు. అటవీ ప్రాంతాల్లో వాటర్ వచ్చినప్పుడు వాళ్ళకు వాటర్ అంతా కంటామినేట్ అవుతుంది, మట్టితో కలిసి వస్తుంది. ప్యూరిఫైయర్. సో అక్కడ ప్లేసెస్ లో ఒక కుండలో 2 గింజలు వేసి దాన్ని ప్యూరిఫై చేసేస్తారు. ఆటోమేటిక్ నేచురల్ గా ఆ మట్టి అంతా కిందకి వచ్చేస్తుంది, ప్యూర్ వాటర్ వస్తుంది. వాళ్ళు అది వాడతారు. నేచురల్
ఇది విత్తనమా కాదు? విత్తనం సీడే. పెద్దగా వస్తుంది చెట్టు. చెట్టు ఎప్పుడు చూడలేదు ఇట్లా ఆడు. ఓకే, ఇది గిరిజనులు కలెక్ట్ చేసిన ప్యూర్ హనీ అంట. ఒక చిన్న బాక్స్లు అలాగే పెద్ద బాక్స్లు కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో అయితే నేను మీకు ఒక టెక్నిక్ చెప్తా, బుక్ చదివే టెక్నిక్ అనమాట. ఒక బుక్ ఉంటే అందులో ఒకవేళ ఒక 100 పేజీలు ఉందనుకోండి, రోజుకు ఒక పేజీ చదవండి ఒక 10 days. అలా మళ్ళీ 20 daysకి 2 పేజీలు చదవండి, 30 daysకి 3 పేజీలు చదవండి. అలా ఏమవుతుందంటే అదొక టెక్నిక్ అనమాట. అనుకోకుండా మీరు ఆ బుక్ని చదివేస్తూ అది అయిపోతుంది అనమాట. అది అలాగే మిగిలిపోకుండా, ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే మనము ఒక బుక్ చదివేసి అలాగే వదిలేస్తాం, ఒక్క పేజీ చదివేసి నెక్స్ట్ పేజీకి వెళ్ళాలని అంటే బద్ధకం, నిద్ర ఇలా వస్తుంది. అలా కాకుండా ఒక పేజ్ చదవండి. అలా మెల్లిమెల్లిగా కొంచెం అలవాటు చేసుకుంటే మనం పూర్తిగా చదివేయచ్చు అన్నమాట. బహుజన పుస్తక ప్రపంచం అని చెప్పి, భారత రాజ్యాంగం అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుస్తకాలన్నీ ఉన్నాయన్నమాట ఈ స్టాల్లో. ఆయన ఫోటో ఫ్రేమ్స్ కూడా అమ్మడం జరుగుతుంది ఇక్కడ. ఒకసారి చూద్దాం పదండి. వీఆర్ ఇండియన్స్ ఫస్ట్ 5 types అండి. ఓకే ఫస్ట్ టైం ఇండియాలో ఇప్పుడు ఆవిష్కరణ. ఓకే, సో ఇవన్నీ ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని రాసిన గొప్ప మహానుభావుడు అని చెప్పొచ్చు. సో ఆయనకు సంబంధించిన బుక్స్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ. అలాగే బుద్ధుడి ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి అంబేద్కర్ బయోగ్రఫీ అనమాట. అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారు అనేది మనకి పుస్తకంలో అయితే కనిపిస్తుంది. జ్యోతిబా పూలే, కబీర్, బుద్ధ. వాళ్ళ అమ్మ నాన్న అనమాట. సో ఆయన చిన్నప్పటి ఫోటో. టోటల్ సెట్ 250 విత్ మ్యాజిక్ మిర్రర్ ఫ్రీ. ఏదైనా డయాగ్రామ్ ట్రేస్ చేయాలి, మిర్రర్ ఇమేజ్ కనిపిస్తుంది. ఈ డయాగ్రామ్ ఇందులో కనిపిస్తుందా? మిర్రర్ లో ఇటువైపు చూడండి, ఇటువైపు ట్రేస్ చేయండి. యూ కెన్ సీ ఇన్ మిర్రర్ అండ్ ట్రేస్ ఆపోజిట్ సైడ్ ఎనీ డయాగ్రామ్ లైక్ టెక్స్ట్ బుక్, ప్రాజెక్ట్ వర్క్, కలర్ ఫోటో, న్యూస్ పేపర్, డయాగ్రామ్.
అలా చూస్తూ ఏ డయాగ్రామ్ అయినా ట్రేస్ చేసుకోవచ్చు. ఓకే. ఎంఎస్కో బుక్స్ అన్నమాట. చూస్తే మొత్తం జనాలందరూ ఈ స్టాల్ లోనే ఉన్నారు. సో అలిశెట్టి ప్రభాకర్ కవితలు నాకు బాగా ఇష్టం అనమాట. ఇందులో ఒక కవిత ఉంటుంది, మేబీ ఎక్కడుందో అంత ఐడియా లేదు కానీ అసలు ఇవి భలే ఉంటాయి. అసలు నా గుప్పిట్లో మండుతున్న ఎన్నో గుండెలు, ఒక్కొక్క దాంట్లో దూరి వాటిని చీరి రక్తాశ్రవులు ఏరి పరిశీలిస్తాను నేను. బాగుంటాయి అన్నమాట. సో ఇలాంటి బుక్సే ఇంకా ఈ వీక్షణం అనే షాప్లో ఉంటాయి చాలా. కాశ్మీర్లో నిషిద్ధ రాత్రి. సో ఇక్కడ బుక్స్ మాత్రమే కాకుండా చాలా రకాల వస్తువులు దొరుకుతుంటాయి అన్నమాట. బాగా మనం యూస్ చేసేవి, అంటే బయట మనం ఆడుకునేవి కాకుండా మంచిగా గ్లోబ్స్ కానీ టెలిస్కోప్స్ కానీ ఇట్లాంటివి అన్నమాట. ఇక్కడ ఇండోర్ గేమ్స్కి సంబంధించి ఇక్కడ చూస్తే స్టాప్ వాచ్ కూడా ఉంది. ఇదిగోండి, మనం ఎక్కడైనా అడవులు తప్పిపోయినప్పుడు ఇది పట్టుకుంటే మనం ఎటు సైడ్ ఉన్నాం, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఎటు ఉన్నామో తెలుస్తుంది అన్నమాట. పేర్లు రాసుకోవచ్చు అనమాట. ఇలా అన్ని ఇలా చేసుకొని ఇప్పుడు మనకి ఏ పేరు కావాలంటే అది రాసుకోవచ్చు అనమాట ఇలాంటి బుక్స్లో. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. ఇదిగోండి గేమ్స్, ఇదిగోండి ఇందాక మనం చూసినాయి, చిన్నప్పుడు చూస్తుంటాం చూడండి. నాకు శ్రీశైలం గారు నా ముందే ఉన్నారే. శివ ఎక్కడ తగ్గిపోయాడు, కనపడట్లేదు. ఇందులోనే చూద్దాం, చాలా దగ్గర కనిపిస్తుంది. సోషలిస్ట్ విప్లవం, మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు శిబ్దాష్ ఘోష్ రచనలు, ఫేమస్ పోయెట్ అని చెప్పొచ్చు. సో ఆయనకు సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఉప్పల నరసింహం అంటే ఇక్కడ V6కి సంబంధించిన ఒక స్టాల్ కూడా ఉంది. ఇక్కడ సైడ్ అంతా న్యూస్ పేపర్స్కి సంబంధించిన స్టాల్ ఉందన్నమాట. ఇంకొకసారి ఇటు చూస్తే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ LICకి సంబంధించిన స్టాల్, ఇంకొకటి మొత్తం బ్యాంక్కి సంబంధించింది. ఇలా దిశ ఫేమస్ న్యూస్ పేపర్ అని చెప్పొచ్చు మనం.
సో ఇట్లా హ్యాండ్స్ ఇండియా మనకి ఎప్పటి నుంచైనా కావాలన్న పేపర్ని వీళ్ళు మనకి తీసిస్తారనమాట. జీవన గమనమా? నా జీవితమే రాసిన ఆహా. అది ఒక భాగము, అదొక 25 ఉంది, ఇది ఒక 6 ఉంది. ఇది రాసిన. ఇది ఒకటో భాగం, అది రెండో భాగం. ఇది ఒకటో భాగం, ఇది రెండో భాగం అన్నమాట. ఓకే. ఆ తర్వాత మూడో భాగం కూడా రాస్తున్నాను. ఓకే. బిఎస్ రాములు గారు అన్నమాట, చాలా ఫేమస్ పోయెట్. జీవన గమనం పార్ట్ 1, పార్ట్ 2 పుస్తకాలు అయితే మనకి ఈ స్టాల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇంకా చదవని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి. ఇది మా కొడుకు రాసిన గ్రేటెస్ట్ బుక్ ఇది. మీ అబ్బాయా? ఇంకా అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉంటాడా? ఓకే. ద గ్రేటెస్ట్ బ్యాటిల్ కల్చర్ అన్నమాట. బ్యాటిల్ ఆఫ్ కల్చర్. ఓకే. ఇది హరప్ప మహంజోదరో నాగరికత గురించి, ఆహా. ఆనాటి కల్చరు, ఆర్యులు హరప్పన్స్ ఎట్లా స్ట్రగుల్ చేసి ఆ తర్వాత కలిసిపోతూ సమాజంలో ఒక కొత్త పరిణామం ఎట్లా వచ్చింది అనేది ఇది రాసిన. ఆహా. ఓకే. ఓకే. ఎలా అనిపించింది ఈ బుక్ రాస్తున్నప్పుడు? మీ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయా? జ్ఞాపకాలని గుర్తు చేసుకుని రాసి మళ్ళీ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేస్తుంటే వాళ్ళు కొన్ని జ్ఞాపకం చేసేవాళ్ళు. అవి కలిపి వాళ్ళ తరఫున కూడా నేనే రాసిన. రాయలేరు కదా. దాసరి రంగాచార్య గారు ఏమన్నారంటే, అందరూ రాయలేరు, మనం రచయితగా రాస్తున్నాం కాబట్టి మనము వాళ్ళ గురించి, మన చుట్టూతున్న సమాజం గురించి మనకు తెలిసిన మేరకు రాస్తూ మన సమకాలీన చరిత్రని, సంబంధాలని, మానవ సంబంధ పరిణామాన్ని రికార్డు చేయడం మన కర్తవ్యం చెప్పాను. ఓకే. ఆవిష్కరణ చేశారా? బుక్ని చేస్తారా? చేయాలా? ఓకే. ఓకే. అంటే నా 70వ జన్మదినాన్ని ఆవిష్కరించినాను. 70 రవీంద్ర భారతిలో ఆగస్టు 23 నాడు జరిగినప్పుడు ఫార్మల్ మాట్లాడడం ఏం జరగలేదు. ఓకే. ఓకే. సరేలేండి. ఓకే. థ్యాంక్ యూ బిఎస్ రాములు గారు. మోడల్ని బట్టి సేమ్ అలాంటివి ఇలాంటివి వస్తుంది అనమాట. మెటీరియల్ వస్తుంది, మనం అలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలనేది. ఓకే. ఓకే. షీట్ అండ్ ఫెవికాన్ ఉంటుంది. బై యూజింగ్ ఫెవికాన్ మీరు వీటితో స్టిక్ చేసుకుంటారు. ఓకే. ఇవి నిజంగా ఇటుక పిల్లలేనా? జిప్సమ్ సిరామిక్ మెటీరియల్. ఓకే. ఓకే. అండ్ మీరు ఇది ఒకసారి వన్స్ కన్స్ట్రక్ట్ చేశాక వాటర్లో డిప్ చేస్తే డిస్మాంటిల్ అవుతుంది హౌస్. మీకు ఈ ఫెవికాల్ అనేది రిమూవ్ అవుతుంది, వాటర్ బ్రిక్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు ఇవన్నీ ఫెవికాల్ పెట్టి అంటించారా? మీకు ఈ ఫెవికాల్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే. ఓకే. వచ్చేస్తాయి, మీరు అలా మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. సంవత్సరాల నుంచి ఈ బుక్ ఫేర్ నడిపించడం జరుగుతుంది. ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ వేదిక పైన. కేంద్ర సాహిత్య అకాడమీ అని చెప్పేసి ఇంకొక స్టాల్ కూడా ఉంది. సంబంధించిన పుస్తకాలన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ దొరికే పుస్తకాలు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అని ఉందన్నమాట ఇక్కడ.
This is a library, ma'am. Library in a box. It's meant for reading, ma'am. Since we are now in retail outlet, we kept this QR story box. Okay. If somebody wants to read something, they need to scan like this. It's 5 rupees each printout. They need to do the payment. Once the payment is done, the printout will come out from it. And the payment is done. Now print will come. I took interest in that. స్టోరీయా ఇది ఒక స్టోరీయా? This is regarding science, ma'am. So like this, you'll have science, history. మనకి ఏది కావాలంటే అది తెలుగు, ఇంగ్లీష్, హిందీ. Yes, three languages. English and Persian, we keep 4 categories. Stories, okay, okay. reading part, interesting facts, puzzles. Puzzles కూడా ఉంటాయి. ఇప్పుడు మనం పెద్దలు కాబట్టి మీడియం ఆర్ హై. ఓకే. సో మనకి ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకొని పే చేస్తే 5 రూపీస్. Content also. Now your media, you can have your media content in this. What are your subscription charges? Like that, we can do anything. Content can be customized as per the individual requirement. It may be school, it may be organization, it may be media. ఓకే. Now I took word search. Now we Okay. get word search. This is usually school stuff. ఓకే. Rural life and society. So these words. ఈ వర్డ్స్ ని ఇక్కడ Yes. ఫైండ్ చేయాలన్నమాట. సో ఈ బాక్స్ స్టోరీ బాక్స్ ఏంటంటే ఇక్కడ ప్రతి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుందన్నమాట. ఇప్పుడు 5 రూపీస్ అక్కడ స్కాన్ చేస్తే మనకి ఏం కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇందులో ఏది కావాలని. సో ఇలా అందులో గేమ్స్ కూడా ఉన్నాయి. ఇలా నీట్గా ఇక్కడ ఉండే ఈ పదాలని ఇక్కడ ఎక్కడ ఉన్నాయి మనం నార్మల్గా న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం. స్టోరీ, పోయము, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ గేమ్ కూడా ఉంది కదా. ఓకే. This is actually difficulty level. School stuff కాబట్టి ఇప్పుడు మేము స్కూల్స్ కి 10th 9th 8th అని ఇచ్చామనుకోండి, మేబీ 10th బట్ మా రీడింగ్ కేబిలిటీ మేబీ నాకు చదవడానికి రాకపోవచ్చు. నేను 10th ఇస్తాను, ఫోర్స్ఫుల్లీ 10th ప్రెస్ చేయాలి. అలా ఇవ్వకుండా ఏమి ఇచ్చామంటే వెరీ ఈజీ మీడియం హై వెరీ హై. సో అకార్డింగ్ టు హిస్ కేపబిలిటీ ఆఫ్ రీడింగ్ he or she will select. అవును. So they will not feel the pressure now. Yes, yes. So that's why we kept it like so. This is difficulty level, as you can see. It's like the difficulty level. చూసారు కదా, ఇది అన్నమాట 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ పుస్తకాల పండగ. చాలా అంటే 350 స్టాల్స్ ఉన్నాయి. అన్నీ చూసేవరకే 2-3 రోజులు పడుతుంది. సో ఇక్కడైతే మనకు ఏ బుక్స్ కావాలన్నా అంబేద్కర్ బుక్స్ కానీ, లేదంటే భాగవతం, మహాభారతం, సనాతన బుక్స్, ఇలా ప్రతి దానికి సంబంధించిన బుక్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. చిన్నపిల్లలకు కావాల్సిన పంచతంత్ర కథలు కానీ, ఇంకేమైనా బుక్స్ కానీ, లేదంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్, కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. పిల్లలను మంచిగా ఇక్కడ తీసుకొచ్చి నిజంగా ఇది ఒక పుస్తకాల పండుగ అని చెప్పొచ్చు. ఇంకా ఎవరైనా రాకపోతే ఈ లొకేషన్ మీకు తెలుసు కదా, ఇందిరా పార్క్ పక్కనే ఎన్టీఆర్ స్టేడియం అని కొట్టంగానే మనకి బయట పెద్ద బ్యానర్ అయితే కనిపిస్తుంది, పుస్తకాల పండుగ అని చెప్పేసి. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది ఓపెన్ ఉంటుంది అనమాట. సో ఇంకా ఎవరైనా రాకపోతే డిసెంబర్ 29 వరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. సో ఇది ఇవాళ మన స్టోరీ. మళ్ళీ ఇంకొక స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి Mega 9 TV.